తర్వాత తీసుకుందాం. ఓకే గారి నాయకత్వం, వంశీచంద్రరెడ్డి గారి నాయకత్వం, జై మాదిగా, హస్తం గుర్తుకే. కాంగ్రెస్ పార్టీకే మాదిగ ఉపకులాల మద్దతు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ కేంద్రంలో సంపూర్ణంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ హామీ ఇచ్చి మేనిఫెస్టో చేయడం జరిగింది. కానీ ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 పర్యాయాలంటే దాదాపు 10 సంవత్సరాలైనా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి మాదిగ ఉపకులాల ఓటుతో అధికారంలోకి వచ్చి మాదిగను విస్మరించిన మోడీకి తగిన గుణపాఠం చెప్తాం. ఈ సందర్భంగా మాదిగ ఉపకులాలు ఎవరు బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము మాదిగలకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే మాదిగల చిరకాల కోరిక, మాదిగల చిరకాల స్వప్నం ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలకు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తీవ్ర న్యాయం జరుగుతుంది. కానీ ఆ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. మా పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు, రాజకీయంగా దూరం అవుతున్నారు, ఆర్థికంగా ఈరోజు మమ్మల్ని రోడ్ల పడిచిన బతుకు చేసింది బీజేపీ పార్టీ. అదేవిధంగా బీజేపీ పార్టీ మనువాద పార్టీ. మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ గుళ్ళకు రాని చరిత్ర ఉంది. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో ఒక అన్న చెల్లెలు బండి మీద పోతే అన్నని చెట్టు కట్టేసి చెల్లెల్ని భయంకరంగా చిత్రహింసలు పెట్టిన చరిత్ర మనం ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ చూస్తున్నాం. భార్య భర్తలు బైక్ మీద పోతే భార్యను భర్త ముందల్లే మానభంగం చేయడం మనం కళ్ళారా చూసినాం. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే బీజేపీ పార్టీ మనువాద పార్టీ, మతతత్వ పార్టీ. ఆ పార్టీ రాజ్యాంగాన్ని మారిస్తే మన కోసం జీవితాన్ని త్యాగం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబాన్ని, తన పిల్లలని మొత్తం జాతి ఏదో ఒక రోజు బాగుపడుతుందని చెప్పి కుటుంబాన్ని దూరం చేసుకొని తన పిల్లలు చనిపోతే, తన భార్య చనిపోతే పట్టించుకోకుండా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచ మేధావైన అంబేద్కర్, అటువంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ మనువాదులు బీజేపీ వాళ్ళు మారుస్తామని చెప్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మనువాదులారా, మీకు ఓటేయము, ఖచ్చితంగా మేము మాదిగలు తిప్పి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగల ప్రతాపం ఏంటంటే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగలకు తీవ్ర అన్యాయం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ప్రభుత్వ భూములు, గైరాన్ భూములు, శిఖం భూములు, పట్టాలు ఇచ్చింది. మరి అలాంటి పట్టా భూములను ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైకుంఠ ధామాల పేరిట, శ్మశాన వాటికల పేరిట, డంపింగ్ యార్డ్ల పేరిట దాదాపు ఎకరనో అర ఎకరనో ఉన్న మాదిగల భూములను గుంజుకొని ఈరోజు మాదిగల పుట్టగొట్టినావు. కాబట్టి కేసీఆర్ కు మాదిగల రుచేంటో చూపించి ఈ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా మాదిగలతో చెలగాట మాడితే అటువంటి రాజకీయ పార్టీ భూస్థాపితం కాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే ఈ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నంత వరకు మాదిగలను కాంగ్రెస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంది. అదేవిధంగా మాదిగలు కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ కాలంలో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇళ్ల నిర్మాణం చేస్తే ఈ కాలంలో డబల్ బెడ్రూమ్లు అని చెప్పి ఇచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి సామాన్యులను పుట్ట మీద కొడుతున్నారు. కాబట్టి ఏదైతే పరిపాలన సంక్షేమంగా జరగాల, మాదిగల పథకాలు సమృద్ధిగా మాదిగలకే చెందాలి. ఎవరైతే నిరుపేద మాదిగ కుటుంబం ఉన్నదో
మాదిగలకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు చేకూర్చాలని చెప్పి ఈ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా దృష్టి పెడతాడు కాబట్టి ఈ జిల్లాను రాష్ట్రంలో కాక దేశంలోనే ప్రథమ స్థానంలో పెడతాడు కాబట్టి ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము ఈరోజు మాదిగలమందరము కాంగ్రెస్ పార్టీకి వంశీచందర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి చల్లా వంశీచందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజారిటీతో 1,00,000కు పైగా మెజారిటీతో మాదిగ ఉపకులాలు ఏకమై గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ మనువాద పార్టీలు ఈ బీఆర్ఎస్ పార్టీలు 10 ఏళ్ళు చూసినాం. మనల్ని తీవ్ర అన్యాయం చేసిన పార్టీలను మట్టి కల్పించి వాళ్ళు భూస్థాపితం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 2 ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థాయిలో చల్లా వంశీచందర్ రెడ్డి గారి చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతోన చల్లా వంశీచందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మాదిగ ఉపకులాలకు పిలుపునిస్తున్నాం. ఈరోజు టిఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న మల్లెపూడి శ్రీనివాస్ గారు, నాతోటి ఎంఆర్పిఎస్ నాయకులు, నా అక్క చెల్లెళ్ళు, నా జాగ్రత్త వాళ్ళకందరికీ ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఎంఆర్పిఎస్ ముందుకు పోతూ ఉన్నది చాలా శుభ సందర్భము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చాలా దగ్గరగా ఒక 50-60 ఏళ్ల నుంచి మాదిగలను కాపాడిందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మధ్యలో ప్రాంతీయ పార్టీలు వచ్చి పెద్ద మొత్తంలో మాదిగలకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు నడిపారు. మాదిగలు వాళ్ళు ఇచ్చిన హామీలకు, వాళ్ళు ఇచ్చిన పథకాలకు మోసపోయి 2-3 సార్లు వాళ్ళకు ఓటు వేయడం జరిగింది. వాళ్ళని నమ్మి ఓటేసినందుకు ఈసారి అతల పార్టీలు ఏం చేస్తున్నాయని గమనించిన మాదిగలు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా మనకు న్యాయం చేయదని ఆలోచించి ఈరోజు మాదిగలందరూ కూడా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి అందే విధంగా పథకాలు 6 గ్యారెంటీలు తెచ్చి మన స్త్రీలకు ఫస్ట్ పథకమే బస్సు ఉచిత పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా కరెంటు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడానికి అది కూడా అమలు చేయడం జరిగింది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వలన అది ఇంకా అమలు కోడ్ వచ్చినందువలన కొద్దిగా ఆగింది. వచ్చే నెల నుంచి కూడా మనకు అమల్లోకి రాబోతూ ఉన్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా పథకాన్ని కూడా ప్రవేశించబడింది. అది కూడా మన ఎలక్షన్ తర్వాతనే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారి అటువంటి మా ఎస్సీలకు మాదిగలకు ఉపకులాలకు కానీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతోన మనకు ఎలక్షన్ తర్వాత ఇవ్వబోతున్నది. కాబట్టి అత్యధికమైన మన మహబూబ్ నగర్ జిల్లా మన సీఎం గారి మన మహబూబ్ నగర్ జిల్లాను ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి మన మహబూబ్ నగర్ జిల్లా ఇప్పించి ఆయన కానుకగా ఇస్తే మన ఎంపీలందరూ కూడా మన రాహుల్ గాంధీ గారు పీఎం అయితే మనకు పెద్ద ఎత్తున నిధులు వచ్చి మన మహబూబ్ నగర్ జిల్లా కానీ మన రాష్ట్రం కానీ అధిక డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించారు.